జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ రహమత్ నగర్ డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, వినయ్ భాస్కర్ ప్రచారం చేశారు. ఇటు జూబ్లీ నియోజకవర్గంలోని రహమత్ నగర్లో ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ కార్య అభ్యర్థి ఏదైతే మాగంటి సునీత కూడా అలాగే మాజీ ఎమ్మెల్యే వారికి మద్దతు తెలుపుతున్నారు. క్యాన్వాసింగ్ జోరుగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లైవ్ ద్వారా అందించడానికి రంజిత్ సిద్ధంగా ఉన్నాడు. రంజిత్, చెప్పండి. సురేష్, ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా జోరుగా ప్రచారం చేస్తుంది. ఇప్పటికే ప్రతిరోజు గడప గడపకు తిరుగుతూ ఏదైతే కాలనీలలో ప్రచారం చేస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కూడా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా కేటీఆర్ రోడ్ షోతో సర్వేలతో కూడా ఊపందుకుంది. ఎక్కడ చూసినా గులాబీమైపోయింది. ఇప్పటికే రహమత్ నగర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత గడప గడప తిరుగుతూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కూడా అభ్యర్థిస్తుంది. మన దానిలో భాగంగా మనతో పాటుగా కూడా మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, దాంతో పాటుగా మర్రి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, రహమత్ నగర్ ఇన్ఛార్జిగా కూడా మీరు ఉన్నారు. ఇక్కడ ప్రచారం అనేది ఏ విధంగా సాగుతుంది? ప్రజల్లో స్పందన ఎలా ఉంటుంది? చాలా స్వచ్ఛందంగా అందరూ కూడా మరొక్కసారి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ వారు చేసినటువంటి వారి 10 ఏళ్ల హయాంలో చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేసుకుంటూ మరొక్కసారి మరి ఈ 2 ఏళ్ల నుంచి పడుతున్నటువంటి ఆవేదన, ఆందోళన అందరూ కూడా గుర్తు చేసుకుంటూ స్వచ్ఛందంగా మరి మాగంటి సునీత గారిని గెలిపించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ముఖ్యంగా మరి 2 ఏళ్ల నుంచి దాగాబడ్డటువంటి ఆటోలు అనుకోండి, మరి కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం అందుకొని మహిళలు అనుకోండి, కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి, రీఎంబర్స్మెంట్ రాని అటువంటి విద్యార్థులు అనుకోండి, ఇట్లా అన్ని వర్గాల ప్రజలు మరి ఈ రోజు మరి మాగంటి సునీత గారి గెలుపు కోసం చూస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ కూడా కంపేర్ చేసుకుంటున్నారు. ఒక గృహిణి మరి ఒక వారి భర్త గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి కార్యక్రమాలతో పాటు మరోపక్క ప్రత్యర్థి అయినటువంటి గుండా, ఈ ప్రజాస్వామ్యంలో మరి ఓటుకు బ్రహ్మాండమైనటువంటి ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కుతోని మరి ఆ ఓటుతోని మరి ఈరోజు గుండాయిజాన్ని అంతం చేయాలి, రౌడీజాన్ని అంతం చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరి పేద మధ్య తరగతి ఇక్కడంతా కూడా రహమత్ నగర్ చూసినట్టయితే మరి ఇదంతా కూడా పేదల బస్తీ. ఈరోజు హైడ్రాను గుర్తు చేసుకుంటూ, బుల్డోజర్ గుర్తు చేసుకుంటూ మరి కాంగ్రెస్ కనుక వచ్చినట్టయితే మరొక్కసారి మా ఇండ్ల మీదకి హైడ్రా వస్తుంది, దానికి బదులు కారే రావాలని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మొన్న కేటీఆర్ గారి రోడ్ షో తర్వాత మరింత ఉత్సాహంతో మైనార్టీలు అందరూ కూడా వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈరోజు మతతత్వ పార్టీలైనటువంటి బీజేపీని, మజ్లిస్ ను, కాంగ్రెస్ ను మరి వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పార్టీ అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఇప్పటికే కూడా అంటే ప్రచారంలో కావచ్చు, గత 10 సంవత్సరాల్లో మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నట్టు కేటీఆర్ కావచ్చు చేసిన అభివృద్ధి, కానీ మొన్న రోడ్ షోలో కేటీఆర్ మంత్రిగా ఉన్నాడు, చెత్త 2 సంవత్సరాల కంచి తీయట్లేదు అంటుంటాను. ఏ విధంగా చూడండి. అంటే ఈరోజు కేవలం చెత్త కాదండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్క హామీలు కూడా నెరవేరలేదు. ఈరోజు మరి సెలూన్స్ కు 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అన్నారు. ఇప్పుడు మళ్ళా వాటికి బిల్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా మరి పేదవారే కాబట్టి మరి నీటి బిల్లు కూడా ఫ్రీ అన్నారు. ఈరోజు మళ్ళొక్కసారి వారికి బిల్స్ వస్తున్నాయి. బస్తీ దాఖానాలంతా కూడా సుస్థాయి పన్నాయి. అక్కడ పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా 7-8 నెలల నుంచి జీతాలు వస్తున్నాయట, వాళ్ళు కూడా పనికి వస్తలేరు. కాబట్టి ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరు. కాబట్టి ఖచ్చితంగా మరొక్కసారి కేసీఆర్ గారు బలపరిచినటువంటి మాగంటి సునీత గారిని గెలిపించాలని ప్రజలు చూస్తారు. మనతో పాటుగా కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, ప్రస్తుతానికి ప్రజల్లో చూసుకున్నట్లయితే స్పందన అనేది బీఆర్ఎస్ వైపు ఉన్నప్పటికీ ఇప్పటికే కేటీఆర్ మాట్లాడిన
మాటలు కావచ్చు, దాంతో పాటుగా స్పందన బాగుంది, సర్వేలు బాగున్నాయని చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను ఏ విధంగా చూడవచ్చు? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఓడిపోతున్నామనే ఆలోచనతోటి ఆయనకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి చరిత్రలో బై ఎలక్షన్లు వస్తే ఒక్క మీటింగ్ కన్నా ఎక్కువ చేయలే. ఈయన 15 మీటింగ్లు 20 మీటింగ్లు ఎందుకు పెడుతున్నాడు? గెలిచే పరిస్థితి లేదనే ఆలోచనతోటే ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఒక సీఎం గల్లీ తిరుగుతాడా? గతంలో ఎలక్షన్లు వస్తే ఒక నియోజకవర్గంలో హెడ్ కాప్ మీటింగ్ పెట్టుకొని అయిపోతుంది. ఒక ముఖ్యమంత్రి బస్తీలో మీటింగ్ పెడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ప్రిపరేషన్లకు వచ్చేసిండు ఆయన. నేను ఓడిపోతుంది, పార్టీ ఓడిపోతుంది. ఆల్రెడీ క్యాబినెట్లో చెప్పిండు ఆయన, పార్టీ ఓడిపోతుంది, జాగ్రత్త, ఇల్లు తిరగండి. ఇవాళ మంత్రులు, ఇప్పుడు మీరు వెళ్తాండి ఏదో రఘుపతినగర్లో ఇల్లు తిరిగి దండం పెడుతున్నారు మంత్రి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి సర్వేలు అనుకూలంగా లేవు. అనుకూలంగా టీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ వ్యతిరేకత బయటపడుతుంది అన్న ఆలోచనతోటి ఎందుకు ఓటేస్తారు చెప్పండి? వాళ్ళు కేసీఆర్కి ఎందుకు ఓటు వేయకూడదు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. కేసీఆర్ వస్తేనే మళ్ళీ మాకు మంచి జరుగుతుందని ప్రజలకు అర్థమైంది. 10 ఏళ్లకు ఈ 2 ఏళ్లకు పోలిక జరుగుతున్న ఓటు ఇలా రేవంత్ రెడ్డి తప్పకుండా అయిపోయింది. దాని ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ఆలోచన లేదు. సరే, దీన్ని ముఖ్యంగా చూడంటే 23 నెలలుగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నది అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ చెత్త తీయట్లేదు అంటుండు. 2 సంవత్సరాల కంటే చెత్త తీయాల్సిన మంత్రి కూడా ఆ విధంగా మాటలను ఎట్లా చూడవచ్చు? ఒకటి ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి కదా. ఆయన నేను మున్సిపల్ శాఖ మంత్రి నేను మర్చిపోయాను. మర్చిపోయి అసలు 10 సంవత్సరాల చెత్త గురించి మేమేం చేసినావో ప్రజలకు తెలుసు. ఈ 23 నెలలుగా చెత్త గురించి ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. అందుకని నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఒక ముఖ్యమంత్రి స్థాయి దిగజారి ఒక కార్పొరేటర్ కన్నా తక్కువ దిగజారి మాట్లాడుతున్నటువంటి మాటలు అది. ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని గ్రామీణ ప్రాంతాల్లో తప్పు చేస్తున్న ప్రజలకు అర్థమైపోయింది. నేను మొన్ననే చెప్పిన ఒక ఇంటర్వ్యూలో, మా బ్రాండ్ అంబాసిడర్స్ మా పార్టీ గెలుపు కూడా కూర్చేసి రైతన్నలే. ఈ జూబ్లీస్లో వాళ్ళకున్న బంధాలందరినీ చుట్టాలకు అందరూ ఫోన్ చేసి మేము తప్పు చేసినాం, మేము కాంగ్రెస్ పార్టీ ఓటేసి తప్పు చేసినాం, మీరు మళ్ళీ తప్పు చేయమాకండి, కారు గుర్తుని గెలిపియండి, కారు గుర్తుని గెలిస్తేనే మనకు జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలను ఏదైనా అన్ని మోసాలను తెలిసిపోయినాయి కాబట్టి మళ్ళీ ఒకసారి కేసీఆర్ గెలిపించుకుంటే న్యాయం జరుగుతుందని ప్రజలు సన్నద్ధమైనారు. ఇది పరిస్థితి అనంటే ఇప్పటికీ 23 నెలల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు చేసి నిరూపించి 10 సంవత్సరాలు చేస్తే 23 నెలల్లో ప్రజాపాలన అనే పేరుతో వచ్చేసి ప్రభుత్వం గాడి తప్పితే ప్రజలకు అభివృద్ధి చేసింది కూడా శూన్యం అని చెప్తున్నారు. దీంతో పాటు చూపెడితే గత 10 సంవత్సరాల్లో కేటీఆర్ రాష్ట్రంలోని చేసిన అభివృద్ధి కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఒక శానిటేషన్ సిస్టమ్, దాంతోపాటు రోడ్లు అవన్నీ ఏర్పాటు చేసేసి స్టిల్ట్ తీయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది కేటీఆర్. అయితే ఆ శాఖ మంత్రిగా 23 నెలలుగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి తన శాఖని మర్చిపోయి కూడా ఏదే అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే సర్వేలు కావచ్చు, కేటీఆర్ రోడ్ షోతోని జోరుగా ఊపందుకున్న ప్రచారంలో ఓడిపోతామనే భయంతో కూడా పాదయాత్రలు చేస్తూ దాంతో పాటుగా కాలనీలలో ప్రచారం చేస్తూ డివిజన్ల ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు, దాంతో పాటుగా మంత్రులు తిరుగుతున్నారు. అంటే అన్ని సర్వేలు కూడా ఖచ్చితంగా అర్థమైపోయినాయి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తుందని కూడా మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ అండ్ మర్రి జనార్దన్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియోస్ రేష్.